హలో అండి. డైటింగ్ చేసే వాళ్ళకి ఒక డిఫరెంట్ ఐటమ్ అండి ఇది. మామూలుగా మనకి ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలిపోయి కొద్దిగా పులిసిపోయి ఉంటుంది కదా, దాన్ని వేస్ట్ చేయకుండా మన ఇలా మిక్స్డ్ వెజిటేబుల్స్ని హాఫ్ బాయిల్ చేసుకొని పెప్పర్ పౌడర్ యాడ్ చేసి, సాల్ట్ యాడ్ చేసి, వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఆ మిగిలిపోయిన ఇడ్లీ పిండిలో దీన్ని మంచిగా మిక్స్ చేయాలన్నమాట. మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ పోయకూడదండి. ఆ బ్యాటర్ని అలాగే థిక్గా కన్సిస్టెన్స్ అలాగే థిక్గా ఉండనియాలి. నేనైతే ఇంట్లో తయారు చేసుకున్న వెన్నని ఒక్క 2 డ్రాప్స్ అంతనే వేసేసి పెనం పైన రాసేసాను. చూడండి, మీడియం సైజులో. పెద్దగా ఎందుకు వేసుకోకూడదు అంటే మనం తీసేటప్పుడు అది ఆ దోశ హెవీగా అంటే దొడ్డుగా పోస్తున్నాం కాబట్టి ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. సో మీడియం, చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజులో పోసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్ కంప్లీట్ సిమ్లో పెట్టేసి లిడ్ పెట్టేసి 3 to 4 minutes ఉడికించాలి. దాని తర్వాత మళ్ళీ కొంచెం అంత వెన్న తీసుకున్నాను. పైన వెన్నని స్ప్రెడ్ చేసి మళ్ళీ ఇంకో దిక్కు తిప్పేసి ఇటు దిక్కు కూడా ఉడికిస్తాను. చూడండి, బ్యాక్ సైడ్ ఎలా ఉడికిందో మీకు ఇప్పుడు తెలుస్తుంది. తిప్పాక ఎంత బాగా ఫ్రై అయిందో చూడండి. చూసారా? సో మళ్ళీ లిడ్ పెట్టేసి అదే లో ఫ్లేమ్లో మళ్ళీ 3 to 4 minutes వదిలేసేయాల. ఇంకా మంచిగా పచ్చిదనం లేకుండా ఎంత బాగా ఉడికినా మనకి మిక్స్డ్ వెజిటేబుల్ ఊతప్ప రెడీ అయిపోయిందో చూడండి. చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో? బాగా ఉడికిపోయింది, మంచి స్మెల్ వస్తుంది. మళ్ళీ ఇది డైటింగ్ చేసే వాళ్ళకి పాపం లిమిటెడ్గా తింటూ ఉంటారు వాళ్ళు, ఇది తినకూడదు అది తినకూడదు అని. దీంతో ఎలాంటి నష్టాలు ఉండవు, ఎందుకంటే ఆయిల్ యూజ్ చేయము, కారాలు పచ్చిమిర్చిలు యూజ్ చేయము. ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది వెరీ ఈజీ అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.